ఓకేనమ్మా. మనం గుణింతాలు ఎక్కడ నేర్చుకున్నాం? షా వరకు నేర్చుకున్నాం. ఈరోజు కంప్లీట్ చేద్దాం గుణింతాలు. సా గుణింతం గుణితాలని ఎన్ని పెట్టాలమ్మా? హోంవర్క్స్ అందరూ రాయాలి. ఓకేనా? హోంవర్క్స్ అందరూ రాయాలి. సా గుణితం సా సగ్గిరమిస్తే సా సగుడిస్తే సి సగుడిస్తే సి సపమిస్తే సో సపమిస్తే సో సకృతమిస్తే స్రో సకృతమిస్తే స్రో సాకేతమిస్తే సే సాకేతమిస్తే సే సాకేతమిస్తే సై సాకోతమిస్తే సో సాకోతమిస్తే సో సాకోతమిస్తే సౌ సప్సునబెట్టే సం సప్రుణసునబెట్టే సహా. నెక్స్ట్ హా హా అగ్నిమిస్తే హా हावड़िस्ते ही अवड़िस्ते ही हाकोमिस्ते हु हाकोमिस्ते हु हाकुतमिस्ते हु हाकुतमिस्ते हु हाकेतमिस्ते है हाकेतमिस्ते है हाकेतमिस्ते हाय हाकोतमिस्ते हो हाकोतमिस्ते हो हाकोतमिस्ते हाउ हाकुतमिस्ते हम हाकुतमिस्ते हा. Okay, next third one. La la guਣिస్తే la la guਣिస్తే li la guਣिస్తే li la comiస్తే lo la comiస్తే lo la cuतमिస్తే ro la cuतमिస్తే ro la केतमिస్తే le la केतमिస్తే le la केतमिస్తే lai la coतमिస్తే lo la coतमिస్తే lo la coतमिస్తే lau la सुनबెట్టే lam la सुनबెట్టే raha. Next sha 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 guणिస్తే sha sha guणिస్తే chi sha guणिస్తే chi sha comiస్తే chu sha comiస్తే chu sha cuतमिస్తే chu sha cuतमिస్తే chu sha केतमिస్తే che sha केतमिస్తే che sha केतमिస్తే chai sha cuतमिస్తే cho sha cuतमिస్తే cho sha cuतमिస్తే chau sha cuतमिస్తే cham sha cuतमिస్తే chaha. Next ra గుణితం रा रा गुणिస్తే रा रा गुणिస్తే री रा गुणिస్తే री रा कोमिస్తే रो रा कोमिస్తే रो रा कुतमिస్తే रो रा कुतमिస్తే रो रा केतमिస్తే रे रा केतमिస్తే रे रा केतमिస్తే rai रा कोतमिస్తే रो रा कोतमिస్తే रो रा कोतमिస్తే rau रा सुनबెట్టే ra रा सुनबెట్టే raha. Listen all of you amma. Look at the board. గుణితాలు మనం ఈరోజు కంప్లీట్ అయిపోయినాయి. కా నుండి బండి వరకు నేర్చుకున్నాం. ఓకేనమ్మా? కా నుండి బండి వరకు అందరికీ చూడకుండా చదవడం రావాలి, రాయడం రావాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ సెకండ్ రిపీట్ ఓరల్ అందరూ చదువుతూ రాయండి. హోంవర్క్స్ నీట్గా రాయండి ఫింగర్ గ్యాప్స్. ఓకేనమ్మా? లిసన్ ఆల్ ఆఫ్ యు. లుక్ ఎట్ ద బోర్డ్. సా సగ్గిరమిస్తే సా సగుడిస్తే సి సగుడిస్తే
సహా హా హాకు దీర్ఘమిస్తే హా ఇలా హా చూడండి ఇది ఇలా అనాలి ఓకేనమ్మా టెక్స్ట్ బుక్ లో కూడా ఉన్నాయి పేజ్ నెంబర్ 8 లో కూడా ఉన్నది ఇలా పెట్టండి ఒకసారి చూడండి మీరు కూడా టెక్స్ట్ బుక్ లో కూడా గుణితాలు అన్ని చూసుకుంటూ చదువుతూ రాయండి ఓకేనా చదువుతూ రాయండి నీట్గా రాయండి ప్లస్ అందరికీ చదవడం రావాలి రాయడం రావాలి హా హాకు దీర్ఘమిస్తే హా హాకు ఇస్తే హి హాకు దీర్ఘమిస్తే హి హాకు మిస్తే హు హాకు దీర్ఘమిస్తే హు హాకు దీర్ఘమిస్తే హు హాకు దీర్ఘమిస్తే హు హాకైతే మిస్తే హే హాకైతే దీర్ఘమిస్తే హే హాకైతే మిస్తే హై హాకోతే మిస్తే హో హాకోతే దీర్ఘమిస్తే హో హాకోతే మిస్తే హౌ ఆకుసున పెడితే హం ఆకుసున పెడితే ఆహా లా లకు దీర్ఘమిస్తే లా లకు మిస్తే లీ లకు దీర్ఘమిస్తే లీ లకు మిస్తే లు లకు దీర్ఘమిస్తే లు లకు మిస్తే రు లకు దీర్ఘమిస్తే రు లకైతే మిస్తే లే లకైతే దీర్ఘమిస్తే లే లకైతే మిస్తే లై లకైతే మిస్తే లో లకైతే దీర్ఘమిస్తే లో లకైతే మిస్తే లౌ లకసున పెడితే లం లకసున పెడితే లహ ష ష దీర్ఘమిస్తే క్ష క్ష మిస్తే క్షి క్ష దీర్ఘమిస్తే క్షి క్షకు మిస్తే క్షు క్షకు దీర్ఘమిస్తే క్షు క్షకు దీర్ఘమిస్తే క్షు క్షకు దీర్ఘమిస్తే క్షు క్షకైతే మిస్తే క్షే క్షకైతే దీర్ఘమిస్తే క్షే క్షకైతే మిస్తే క్షై క్షకోతే మిస్తే క్షో క్షకోతే దీర్ఘమిస్తే క్షో క్షకోతే మిస్తే క్షౌ క్షకుసున పెడితే క్షం క్షకుసున పెడితే క్షహ రా రకు దీర్ఘమిస్తే రా రాకుడు ఇస్తే రి రాకుడు దీర్ఘమిస్తే రి రకం మిస్తే రు రకం దీర్ఘమిస్తే రో రకృతం ఇస్తే రు రకృత దీర్ఘమిస్తే రు రకైతే మిస్తే రే రకైతే దీర్ఘమిస్తే రే రకైతే మిస్తే రై రకోతే మిస్తే రో రకోతే దీర్ఘమిస్తే రో రకోతే మిస్తే రౌ రకసున పెడితే రా రకసున పెడితే రహ ఓకేనమ్మా చదువుతూ రాయండి నీట్గా రాయండి ఫింగర్ జాపించి ఓకేనమ్మా ఈరోజు గుణింతాలు కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ ఆలు గుర్తులు గుణిత గుర్తులు గుణింతాలు నేర్చుకున్నాం నెక్స్ట్ క్లాస్కు ఒత్తులు నేర్చుకున్నాం ఓకేనా ఈరోజు ఒకసారి రీడింగ్ చేస్తాను చూడండి ఆల్ ఆఫ్ యు లుక్ ఎట్ ద బోర్డ్ రీడింగ్ అందరికీ రావాలి నేను ఎలా చదువుతున్నా చూడండి దీర్ఘాలు కొమ్ములు దీర్ఘాలు చూడండి ఓకేనమ్మా సా సా దీర్ఘమిస్తే సా సా విడిస్తే సి సా దీర్ఘమిస్తే సి సా కొమ్మిస్తే సు సా కొమ్మ దీర్ఘమిస్తే సు సా కృతమిస్తే స్రో సా కృత దీర్ఘమిస్తే స్రో సా కైతే మిస్తే సే సా కైతే దీర్ఘమిస్తే సే సా కైతే మిస్తే సై సా కొత్త మిస్తే సో సా కొత్త దీర్ఘమిస్తే సో సా కొత్త మిస్తే సౌ సా సున పెడితే సం సా కొత్త సున పెడితే సహా హా అగ్ని దీర్ఘమిస్తే హా ఆకు మిస్తే హి ఆకు దీర్ఘమిస్తే హి హాకం మిస్తే హు ఆకం దీర్ఘమిస్తే హు హాకృత మిస్తే హు ఆకృత దీర్ఘమిస్తే హు హాకైతే మిస్తే హే హాకైతే దీర్ఘమిస్తే హే హాకైతే మిస్తే హై హాకొత్త మిస్తే హో హాకొత్త దీర్ఘమిస్తే హో హాకొత్త మిస్తే హౌ ఆకుసున పెడితే హా ఆకుసున పెడితే ఆహా నెక్స్ట్ లా అలా లా లా అలా లా ఓకే లా లా దీర్ఘమిస్తే లా లా కుడిస్తే లీ లా దీర్ఘమిస్తే లీ లా కొమ్మిస్తే లో లా కొమ్మ దీర్ఘమిస్తే లో లా కృతమిస్తే రో లా కృత దీర్ఘమిస్తే రో లా కైతే మిస్తే లే లా కైతే దీర్ఘమిస్తే లే లా కైతే మిస్తే లై లా కొత్త మిస్తే లో లా కొత్త దీర్ఘమిస్తే లో లా కొత్త మిస్తే లౌ లా సున పెడితే లం
పెడితే షహ. రా రా దీర్ఘమిస్తే రా. రా పుట్టిస్తే రి. రా దీర్ఘమిస్తే రి. రా కొమ్మిస్తే రో. రా కొమ్మి దీర్ఘమిస్తే రో. రా కృతమిస్తే రు. రా కృత దీర్ఘమిస్తే రో. రా కైతమిస్తే రే. రా కైత దీర్ఘమిస్తే రే. రా కైతమిస్తే రై. రా కొత్తమిస్తే రో. రా కొత్త దీర్ఘమిస్తే రో. రా కౌతమిస్తే రౌ. రా కుసలు పెడితే రా. రా కుసలు పెడితే రహ. ఇదేనమ్మా రీడ్ అండ్ రైట్ హోంవర్క్. రీడ్ అండ్ రైట్ హోంవర్క్ 1 టైం. చదువుతూ రాయండి, నీట్గా రాయండి. ఓకేనమ్మా. మన స్లిప్ టెస్ట్ 1 లో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ ఇదేనమ్మా. ఆల్ ఆఫ్ యూ అందరూ బాగా రాశారు. ఓకే, నెక్స్ట్ ఏం మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ మీరు నెట్వేట్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ ఫస్ట్ కాబట్టి మీరు కొంతమంది మిస్ అయిపోయారు. ఎలాగంటే తెలియక అక్కడ క్వశ్చన్ ఆన్సర్ 10 ఉంటాయి. 10 ఇచ్చిన తర్వాత 1 to 10 అయితే సబ్మిట్ చేయాలి. ఓన్లీ 1 క్వశ్చన్ రీడ్ చేసిన తర్వాత 1 ఒకటి సబ్మిట్ చేస్తున్నారు. 10 మార్క్స్ వస్తున్నాయి. అలా 10 క్వశ్చన్ ఆన్సర్ రీడ్ చేసి ఆన్సర్ టిక్ అయిన తర్వాత సబ్మిట్ చేయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ స్లిప్ టెస్ట్ 2 లో నెక్స్ట్ థర్స్డే ఉంది మన తెలుగు. అలాగనే కొన్ని బేసిక్ ఇచ్చాను. వారములు ఎన్ని? వారములు ఎన్ని? 7. వారములు ఎన్ని? 7. తెలుగు నెలలు ఎన్ని? 12. ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను. 12, 13, 14 ఇచ్చాను. అలా మీరు ఏంటంటే 12 కరెక్ట్ దానికి టిక్ చేయాలి. ఓకే, వారంలో 7, 8, 9 అలా ఇచ్చారంటే ఏమి రాయాలి? 7 అనడానికి టిక్ చేయాలి. ఓకేనమ్మా. అలా కొన్ని వేరే వేరే కూడా ఇచ్చాను. అలా మీ పాఠశాల పేరేంటి తెలుసు కదా, కృషి హై స్కూల్. నేను కొన్ని ఆప్షన్స్ వేరే రాంగ్ కూడా ఇచ్చాను. అలా కొన్ని క్వశ్చన్ రీడ్ చేసి ఆన్సర్ కరెక్ట్ దానికి టిక్ చేయండి. ఓకేనమ్మా. అన్ని 1 to 10 అయిపోయిన సబ్మిట్ అని కొట్టండి. ఓకేనమ్మా. రిపీట్ 1 సెకండ్ అయితే రిపీట్ చేస్తున్నాను. మీ క్వశ్చన్ రీడ్ చేసిన 1, 2 టైమ్స్ రీడ్ చేసి క్వశ్చన్ ఆన్సర్ పెట్టండి. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.